సో నిన్న మొన్నటి వరకు మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా లొంగిపోయిన సంగతి మీ అందరికి తెలిసిందే. అయితే ఈ మావోయిస్టులందరూ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరిరని కూడా మనం విన్నాం. మరి నిన్న డీసీసీ శిక్షణా తరగతులకు ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ అటెండ్ అయ్యాడు. మరి వాళ్ళు ఈ మావోయిస్టులకు కలిసిరా లేదా అనే సమాచారం లేదు మనకైతే. కానీ అయితే ఈ లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలందరూ కలిపి ఒక పార్టీ పెడతారని ఇంకొక గాసిప్స్ కూడా వచ్చినాయి. లేదు వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారనే రూమర్స్ కూడా వినబడ్డాయి. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుంటూ వాళ్ళ మాకు పార్టీలకు వస్తాడే మా స్వాగతం పలుకుతాం, కాకపోతే ఇప్పటిదాకైతే ఏం విలువలేదు అని అంటుండు. సో ఇప్పుడు అదే వార్త. కాంగ్రెస్ లోకి లొంగిపోయిన మావోయిస్టులు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ. లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. సో ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం మనం. లొంగిపోయిన మావోయిస్టులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పనిచేశారు. ఆపరేషన్ కగారును మేము మొదటి నుంచి వ్యతిరేకించాం. పాకిస్తాన్తో చర్చలకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలు మాత్రం ఒప్పుకోలేదు. అంటే మోడీ పాకిస్తాన్తో చర్చలకన్నా ఒప్పుకుంది కానీ మావోయిస్టులతో ఒప్పుకోలేదు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి దీన్ని వ్యతిరేకించాం. కాబట్టి మావోయిస్టుల దారి మా దారి ఒక్కటే అన్నట్టుగా మేమైనా మావోయిస్టులమైనా కూడా పేద ప్రజల కోసమే పోరాటం చేసినాం అనే విధంగా ఆయన మాట్లాడుకొచ్చిండు. సో లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతాం. ప్రస్తుతానికైతే మేము ఎవరిని అడగలేదని మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టం చేసిండు. అంతకుముందు బీఆర్ఎస్ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను బీఆర్ఎస్ ఏనాడు గౌరవించలేదని, మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తాం, కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోంది. పినరాయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. రాజకీయాల కోసమే పినరాయి విజయ్ మాట్లాడుతున్నాడు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టం చేసి మొత్తానికి మరి ఈ లొంగిపోయినటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా? చేరితే ఎలా ఉండబోతోంది? చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారా? చేరడం కరెక్ట్ కాదని భావిస్తున్నారా? కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.